ఇంకా చాలా ఉంది. నేను విమర్శ చేయట్లేదు, అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయొచ్చు అధ్యక్ష. నేను చెప్పేది వారికి ఒకటే, కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి, దానికి ఎవరు కూడా అతీతులు కారు. సరే, మంత్రి గారికి నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, ఆనాడు 2014లో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు 4.5 లక్షల కోట్లు మన జిఎస్డి. ఈరోజు ఎంత అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాడు 14.5 లక్షల కోట్లు. సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి? ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి 1,12,162 రూపాయలు 2014లో. మరి 2023-24 నాటికి ఎంత పెరిగింది అధ్యక్ష? మీకు అప్పచెప్పినాడు 3,56,000తో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ. ఇది వాస్తవం కాదా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా అనడానికి నోరెట్లు వస్తుందండి? నాకు అర్థం కాదు. అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా, మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష, ఏం తెలంగాణ ఒక్కటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష. అన్ని పెరగలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాను ఒక్క నిమిషంలో. కర్ణాటక అధ్యక్ష 2014లో పర్ క్యాపిటా 1,13,000, 2024లో 3 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష రాజస్థాన్ 70,000 2014లో, 2024లో 1,68,000. రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా. దేశం మొత్తం చూస్తే పెరిగింది 112% తలసరి ఆదాయం. రాజస్థాన్లో 140, కర్ణాటకలో 194, కానీ తెలంగాణలో 318%. ఇది మన గర్వకారణం కాదా అధ్యక్ష? అధ్యక్ష ఇవాళ దేశంలో నెంబర్ 1గా సిక్కిం, గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను, చెన్నైలో కూడా చెప్పాను డీలిమిటేషన్ మీటింగ్లో, 2.8% ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో 5% జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. వచ్చినాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ 4% టు ద నేషన్. టుడే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5.1%. ఇది మన గర్వకారణం కాదా? మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా? అధ్యక్ష ఇంకొక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఒకటి కాదు అధ్యక్ష, రిపోర్ట్లు బోలెడు ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను వాటికి జోలికి పోను అధ్యక్ష. మొన్న February 17, 2025 నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అందులో 10 సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించింది అధ్యక్ష. 10 సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగుల మీద చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ 1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు, ఏం పెట్టారు? ఇందులో 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లనైనా తప్పు చెప్తున్నారు లేదా బయటనైనా తప్పు చెప్తున్నారు. ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు. సర్ప్లస్ అంటే ఏంటిది? జీతాలు గట్టంగా, మిత్తీలు గట్టంగా, పెన్షన్లు ఇయ్యంగా, సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర 2,700 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పినరు. మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం, వీఆర్ నాట్ సర్ప్లస్ స్టేట్ అన్నట్టు, మనం ఏదో నిజంగా చిప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష. నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్. సబ్జెక్టే టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే కేటీఆర్ గారికి 30 minutes, మహేశ్వర్ రెడ్డి గారికి 15 minutes, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 15 minutes, సిపిఐ సాంబశివరావు గారికి 5 minutes,
శంకరయ్య గారికి 30 minutes. మీరు ఇప్పటికే 45 minutes మాట్లాడారు. దయచేసి మరొక 45 నిమిషాలు ఇవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్. సార్ స్పీకర్ సార్, నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి 3,500 కోట్లు. మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు 18,000 కోట్లు. మరి పెరిగిందా సార్, తగ్గిందా తెలంగాణ? అంటే అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు, మీరే బయట ఇంకో మాట చెప్తారు. ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు, బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తిలు కట్టేందుకే పైసలు లేవు, అప్పులు తెస్తున్నామని చెప్తారు. ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్? మీరు అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్ ఈ 4 కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్. రూపాయికి 47 పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పిన ఆ బుక్లో చూసుకోండి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. మరి రూపాయికి 47 పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా 53 పైసలు మీకున్నాయి కదా డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు 18,000 కోట్లలో 6,000 ఇటు కడుతున్నా, 6,000 అటు కడుతున్నా, నాకు మిగిలేదు 500 కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ అబద్ధం, ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష? ఇంకొక మాట అధ్యక్ష, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంది అంటే, భారతదేశంలోనే, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట, దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే, అటు బట్టి గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు, మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు. అధ్యక్ష చెయ్యండి మీరు, యూ షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము. అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష, ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష? ఇట్లా అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్, ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు? మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష, వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని అఫిడవిట్లు పెట్టి, బాండ్ పేపర్లు పెట్టి, మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఇచ్చి ఈరోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి, 420 ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో బారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు, కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ స్పీచ్ 15 నెలలు, ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. మరి రెండో బడ్జెట్ అంటే 40% మీరు ఇప్పటికే మీ విధానాలు ఏంది, మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు. మరి ఇందులో ఏముంది అధ్యక్ష? ఈ బడ్జెట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 500 రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు, గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, 15 నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటుందేమో, సరి చేసుకుంటారేమో, కొత్త పథకం ఒక్కటన్నా పెడతారేమో అనుకున్నాం. కానీ 6 గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష, 6 గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట. కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు, ఏది జరగలేదు అధ్యక్ష. 15 మాసాల్లో అధ్యక్ష శ్వేతపత్రాలు, దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష, డైలాగ్ ఇవ్వాలి, ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. 6 గ్యారంటీలు అమలు తెలియదు, 420 హామీలు ఎప్పుడు తెలియదు, డిక్లరేషన్లు మర్చిపోయినరు, అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ హామీలేమో తాటాకంత, కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష. ఎగవేతలు, కోతలు, ఎగనామాలు, పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది, అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష, నేను చిన్నగా ఉన్నప్పుడు, నా పెళ్ళంట అని. ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష, కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష, గిదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు. తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బ్రోకెన్ ప్రామిసెస్ ఎరోడ్ ఫెయిత్ అధ్యక్ష. సార్, వెన్ లీడర్షిప్ ఫెయిల్స్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్. అధ్యక్ష ఎన్నికల ఏడు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు, విశ్వాసం కల్పించి విశ్వాసఘాతకం చేస్తున్నారు. మేనిఫెస్టోలతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష. మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష ప్రజలకు మనకు. కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో? ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప
ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత 5 ఏళ్లు మర్చిపోయే పరిస్థితి. మేనిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది అధ్యక్ష. ఖచ్చితంగా అడుగుతాం. మీరు అమలు చేయకపోతే చేసేదాకా వెంటబడతాం. కానీ దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. జాతీయ మీడియాలో వేరే రాష్ట్రాల్లో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఆల్రెడీ చాలా అయిపోయింది. 90 లక్షల మందికి నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారి సోషల్ మీడియా కన్వీనరు ఎంపీ గారు శ్రీప్రియ శ్రీనాటే గారు చెప్తా ఉన్నారు. ఇది కరెక్టా అధ్యక్ష ఇట్లా చెప్పడం? అదేవిధంగా అధ్యక్ష 1-2 కాదు, ఎన్ని చేస్తున్నారంటే ఇట్లాంటి మరి ప్రచారాలు వేరే రాష్ట్రాల్లో మామూలుగా చేయట్లేదు అధ్యక్ష. ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అదృష్టం ప్రజల దయ ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం అధ్యక్ష. కూర్చుంటాం అధికారంలో. మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు 5 ఏళ్ళు ఉంటారు. తప్పకుండా భవిష్యత్తులో ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒకరు వస్తారు, ఇంకొకరు పోతారు. ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం దండెత్తి ఆక్రమించుకోవడం అన్నట్టు కాదు అధ్యక్ష. ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి బందీఖాన్లో వేయడం, చంపేయడం ఇది ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత ధోరణి చూస్తా ఉన్నా అధ్యక్ష. ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా, పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి. తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే, లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే తప్పకుండా మంచి పనులు చేయాల్సిందే. చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నేను చెప్పలే, మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు. నిన్నగాక మొన్న మీరే చెప్పినారు స్టేషన్ గన్పూర్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు, కొంతమంది ఏమనుకుంటారంటే సమయానుకూలంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటాయి, పాటించడానికి ఉండవు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే తమ దాకా వస్తే కానీ తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష.
బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష, బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దవాఖానలో షరీక్ చేపించిండు అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టినరో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకేముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన. ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండేటట్టు కట్టిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే. ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో, లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. కానీ సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చెంపలు వలగొట్టేంత శక్తి ఉన్న సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏమాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు, మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ? ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళానని అడుగుతుంది, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రం, మేము హామీలను అమలు చేసినాం. ఇక మేము సత్యహరిచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి. ఆయన కూడా నా రిక్వెస్ట్ ఒక్కటే,
వయసు ఉన్నది, సరే మీరిద్దరు ఆడ ఆశ పడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు, మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తుండని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అయితే అని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని, సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డ ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కేటీ రామారావు గారు ఇవ్వండి సార్, క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా, వారి గురించి కూడా మాట్లాడినారు, ఇవ్వండి. తర్వాత ఇస్తా మీరు మాట్లాడండి. అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్, లేక రిప్లైయా ఇంటర్వెన్షన్ ఏంటి సార్? ఇది రిప్లై ఇచ్చిండ్రా? ఇది ఇంటర్వెన్షన్ అయింది. రిప్లై ఇస్తాడు. గంట 20 నిమిషాలు మాట్లాడింది సార్. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్ల అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్నీ అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను, ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు, 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు, దేనికి పైసలు లేవు అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష, నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్లో కానీ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా? అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి అన్నారు అధ్యక్ష, వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష. ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది, ఇది ఎక్కడ అని చెప్పి. అధ్యక్ష నేను అడుగుతున్నా, వారు అంటారు అధ్యక్ష
రైతు బంధు, రైతు భరోసా. నేను అడుగుతున్నా అధ్యక్ష, రైతు భరోసా ఏంది అధ్యక్ష మీరు చెప్పింది? 15,000 ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రైతు బంధుని ఆపిందే ఈయన. పోయి ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చిందే ఈయన. ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గర. ఇగో ఇది లెటర్ కాపీ, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్కు. ఆపిందే మీరు. మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం, మేము ఆపినామని చెప్తారు. నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు. అధ్యక్ష, రైతు బంధు ఆపుతారు, 7,600 కోట్లు ఆపిందే వాళ్ళు. ఆపి ఏం డైలాగ్ కొట్టిన అధ్యక్ష వీరు? హరీష్ రావు ఆపుతుండు, కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష. డిసెంబర్ 3 నాడు, డిసెంబర్ 3 ముందు అయితే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష? 3 ముందు అయితే 5,000, 3 తారీఖు తర్వాత అయితే 7,500 అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష? ఉచిత కరెంటు కాంగ్రెస్ అట, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట. ఇక్కడనే కూర్చొని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందర పడకు రాజు, నువ్వు అవుతావు. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడనే నిల్చొని ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. మా నాయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు తలుకున్నంత కరెంట్ లేదు, ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన. ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష? అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా, వారు అంటున్నారు 10 నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష. మేం చెప్పమన్నామా? 100 రోజులు, 6 గ్యారంటీలు, తొడలు కొట్టుడు, మెడలు కోసుకుంటానుడు, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష? 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిండ్రు అధ్యక్ష? ఎందుకు ఇస్తలేరు తులం బంగారం? ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసిరు, కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిండ్రు అధ్యక్ష. గోల్డ్ అనుకున్నారు, రోల్డ్ గోల్డ్ వెళ్ళింది. లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలన్నా అధ్యక్ష మేము? ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి? లంకె బిందెల కోసం ఆగన్నా? ఇంకా ఎంత అబద్ధం, ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ మీరు చెప్పేది తప్ప, కాగ్ చెప్పేది తప్ప? రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప, కాగ్ లెక్కలు తప్ప అధ్యక్ష? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు 1,52,000 కోట్లు మిత్తి కట్టిన, అప్పులు కట్టిన, ఇది కాగ్. మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి. కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు 2,750 అసలు మిత్తి కలిపి. మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి, ఇక్కడ నా వద్దని చెప్తుండాలి. రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష. ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి? మాకు 11 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన, మీకు 3 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఏది కరెక్ట్? అందుకే అంటున్న అధ్యక్ష. ఇంకోటి బోనస్, అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష. బోనస్ బోనస్ ఇగో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. పేజ్ నెంబర్ చూసుకోండి, పేజ్ నెంబర్ 8. ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో? వరి ధాన్యం మద్దతు ధర 21,183. దేనిది మద్దతు ధర? ఇది దొడ్డు వడ్లది. 21,183 అంటే దొడ్డు వడ్లు. దొడ్డు వడ్లకు మీరేం చెప్పినారు? 500 కలిపి 2,683 ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? మీరేం చెప్పిన? మొక్కజొన్న 1,670 కలిపి 2,200 ఇస్తాం. కందులు 6,300, 6,700 ఇస్తాం. సోయాబీన్ 3,950, 4,400 ఇస్తాం. పత్తి 6,025, 6,500 ఇస్తాం. మిర్చికి మద్దతు ధర 15,000 ఇస్తాం. పసుపుకు 12,000 ఇస్తాం. ఎర్రజొన్నకు 3,500 ఇస్తాం. చెరుకుకు 4,000 ఇస్తాం. జొన్నలకు 3,050 ఇస్తాం. ఒక్కటన్ని ఇచ్చిండ్రా? బోనస్ బోగస్ కాలేదా? రాష్ట్రంలో రైతులు చూస్తలేరా? ఎటువడతాడు దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలి నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడికి వరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు. కోర్టులకు ఉంటుంది. నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు.
ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక ఏదో గోవింద సినిమా చెప్పింది కదా, ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన, అప్పుడే జడ్జ్ అయిపోతాడు, అప్పుడే మళ్ళీ స్పీకర్. మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు, ఉప ఎన్నికలు రావంటారు, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష. మీ బహుపాత్రలు మీకే సూట్ అయితే తప్ప మా సార్ స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్, శ్రీశైలం, మంజీరా, మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్టులు అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నది, ఎస్ నిజం, ఎస్ నేను కాదని లేదు కదా బ్రదర్, 50 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా, కట్టకపోతే కూడా బాగుండదు కదా, కట్టిండ్రు. మరి 2014 ముందు లేవా ఇవన్నీ? 2014 ముందు వానలు పడలేదా? 2014 ముందు ఈ ప్రాజెక్టులు లేవా? మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు? ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి. ఇవాళ ఎట్లా మాట్లాడతారండి? సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలి. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను, మీరు నేను చెన్నై మీటింగ్కి పోయాను, అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు, పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గన్ని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. కానీ దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష? మేము తెచ్చిన పథకాలని, మేము తెచ్చిన ప్రాజెక్టులను. అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు, నేను రద్దు చేయాలి, చేసి పారేసిండు. ఓకే, నో ప్రాబ్లం, ప్రభుత్వం మీది, మీ ఇష్టం. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏం జరిగింది? ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పు కాదు, ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే. ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది. కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి, మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయినోళ్ళు లేరు, అడిగినోళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖను నిర్వహించారు అధ్యక్ష. లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించిండ్రు, దేనివల్ల సృష్టించిండ్రు? ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు? ఎవరు రైతులను ప్రేరేపణ చేసిండ్రు? రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని సంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నది ఒకటే, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్య సాగతంలో తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మరి మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంటే అనేక సందర్భాల్లో కోరినాం, అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి, రైతులను రెచ్చగొట్టకుండి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు కాదు అన్యాయం చేసేది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆపు చేయండి అంటే కూడా వినలేదు. ఎవరు అధ్యక్ష? ఎవరేసిండ్రు శిక్ష? వారికి సంబంధించిన మాజీ శాసన మండలి సభ్యులకి శిక్ష ఎవరేసిండ్రు అధ్యక్ష? ఇదిగో మేము కాదు, మేము కోరింది అది. ఈరోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం, కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇదేంది అధ్యక్ష? ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరగొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని ఆలోచన చేస్తే ఈరోజు మేము చెప్తాను అధ్యక్ష, మాకు తెలుసు
ఏ ప్రయత్నం చేయాలి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకానికి అడుగులే విధంగా చేయాలి. ఈరోజు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 15 నెలలు గడిచింది, 15 నెలలు గడిచింది అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినారా? 10 సంవత్సరాల కాలంలో 3 ఎకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించి. ఒక ప్రధానమైన మీరు హామీ ఇచ్చిండ్రు 2014లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను. ప్రధానమైన హామీ, మిగతా హామీలు పక్కన పెట్టండి సార్. అది కొన్ని హామీలు ఏ విధంగా ఉంటాయి అధ్యక్ష, ఆ హామీలు అమలు చేసే ప్రక్రియ భాగంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు చాలా మంది కూడా మంత్రులు చేశారు వారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక పాలసీ విధానం తీసుకురావాల్సి వస్తుంది, దానికి రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాల్సి వస్తుంది, ఆ క్రమంలో నిధులను కూడా సమకూర్చాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు సమయం పడుతుంది. వారికి తెలియదు అధ్యక్ష, ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. ఈరోజు చెప్తా ఉన్న సందర్భంలో ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రజలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మా పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతాం దాని పక్షాన. 6 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, మేము మంత్రులం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మేము తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో 2028లో ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఈ 6 గ్యారెంటీలు నిలబెట్టి అందరికీ అందజేసి పోయే కార్యక్రమం చేయకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదని మీ ద్వారా మనవి చేస్తూ, నేను ఈరోజు మీరు చెప్పండి, సూచనలు ఇవ్వండి. నడుస్తూ ఉంది ప్రభుత్వం, ఇబ్బందులు పడతా ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసే ఒక ప్రయత్న భాగంలో సలహా సూచనలు ఇస్తారని ఆలోచన చేస్తున్నాం. మళ్ళొక్కసారి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 11 నెలల నుంచి ఏం చేసిండ్రు, 12 నెలల నుంచి ఏం చేసిండ్రు, 12 నెలల నుంచి చేసిండ్రని మేము బేరీజు చేసి చెప్తాం అధ్యక్ష. 2014లో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు, 2014 నుంచి 2015 మేమంతా రికార్డు తెప్పించాం అధ్యక్ష. ఎన్ని సంక్షేమ పథకాలు మొదలుపెట్టిండ్రు, ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిండ్రు, మీరు చెప్పిన ప్రతి అంశం పైన బేరీజు చేసుకొని మాట్లాడతాం అధ్యక్ష. ఈరోజు ఒక్క సంవత్సరంలో వారు చేసింది ఏంది, ఒక్క సంవత్సరంలో మేము మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కసారి బేరీజు చేసుకుందాం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అది కాదు, సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. మనం రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలని చెప్పారు. మొదలు 2-3 ఒక 10 నిమిషాలు బాగా మాట్లాడింది అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి గురించి చాలా బాగా మాట్లాడింది. మళ్ళీ ఏమైందో మా హరీష్ రావు గారో మా ప్రశాంత్ రెడ్డి గారో వారు అందరు కలిసి చెప్పి ఏటో పోతా ఉంది అని చెప్పే వరకు మళ్ళా మా ప్రభుత్వంపై పడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాం, నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదైనా కానీ ఒకటి, ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడినారు అధ్యక్ష. గ్రూప్ 1 కావద్దన్నారు, కావద్దని అనేక పాటలు పడ్డారు. అశోక్ నగర్ పోయినరు, విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, అల్లర్లు సృష్టించారు. కానీ మా చిత్తశుద్ధి, మా లక్ష్యం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి. 2011లో జరిగిన తర్వాత ఇప్పుడు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, చేయాలని చేసినాం. 600 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి గ్రూప్ 1 మన చిన్నారులందరికీ కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారులు కావడానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని చూసి సంతోషపడండి. గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించి అనేక నియామకాలు చేస్తూ ఉన్న సందర్భాలు, డిఎస్సికి సంబంధించి సార్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మా బాధ్యత, ఏదో ఏమయ్యా నువ్వెందుకు చేస్తున్నావు, మా బాధ్యతలో భాగంగా చేస్తూ ఉన్నాం. మంచి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేయండి. మేము ఎందుకంటున్నాం అంటే అనేక సందర్భాలు అనేక విషయాలు మాట్లాడిన అధ్యక్ష. ఇవన్నీ కాదు, మేమంతా కూడా మనం అందరం కూడా చేయాల్సిన పని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి, ఎక్కడెక్కడైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో దాన్ని పూరించే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు మీరు కానీ మేము కానీ యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వివిధ సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఎందుకు మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, ఆ ఏర్పాటు భాగంలోనే
ఏవైతే మీరు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మా పైన ప్రజలు పెట్టిండ్రు. తప్పకుండా కష్ట నష్టాల కోర్చి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా సార్ ఇది? సార్ ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడారు, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు ఒక 20 నిమిషాలు మాట్లాడినారు సార్. రెండు రిప్లైలు 3 రిప్లైలు కరెక్ట్ కాదు సార్. దయచేసి ఒక రిక్వెస్ట్ సార్. నేను సరే ఇక విమర్శల జోలికి పోను, కన్స్ట్రక్టివ్గా చెప్పమన్నారు, కన్స్ట్రక్టివ్గానే చెప్తా సార్. కాకపోతే ఒక విజ్ఞప్తి సార్, మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ. నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు? బయట మీరు ఫార్మా అంటే విషయం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ పోయి పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకు ఏం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించురు, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో ఎల్ఎన్టీ CFO నేను జైలు ఏమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టినారు అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి AI సిటీ, ఇంకో రోజు 4th సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా 1 ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు పోటీలు బడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్. సార్ I would like to enlighten you, sir. I would like to enlighten the house. I am not disputing, sir. I am not disputing, sir. ఒక చిన్న, ఎందుకంటే వారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారి ఆఫీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీలో భాగంగా ఒక భాగం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు 13 ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది, ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా AICTకి సంబంధించి ఒకటి అని చెప్పలేదు. ఈరోజు కోర్టు పరంగా 200 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం. గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత వస్తున్నది, మనకు మంచి రోజులు వచ్చినాయి సంతోషపడుతుంటే అది నల్గొండ రోజులు బతకొద్దు, అది మూసి క్లీన్ చేయొద్దు. ఎంతసేపు మీకు నెగటివ్. మీరు ఉన్నప్పుడు మీరు చేసినేమో మంచి పనులు, కూలేశ్వరం కడితేనేమో మంచిది. మూసి ఇలా డ్రైనేజ్ అంతా ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ ఖరాబ్ అయి క్యాన్సర్లు వస్తుంటే మేము చావాలి. మీరేమో గజ్వేల్ ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ? 1000 కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదా మీకు? మళ్ళీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం దొరికి ఇక్కడి నుంచి మళ్ళీ నల్గొండ వదిలిపెట్టాలి నీళ్ళు. ఆ రోజు అందుకనే వ్యతిరేకించినాం. ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీబాబు గారు చెప్పిండ్రు. అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఒకటే చెట్టు ఉండొద్దు, ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆ రోజు కొట్లాడినాం. ఇప్పుడు కూడా దానుకున్నాం. లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మాసిటీ పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే అక్కడ అవకాశం ఇస్తున్నాం. సార్ కేటీఆర్ గారు కొద్దిగా తొందరగా కన్క్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, ఇంతమంది మంత్రులు మొత్తం నా టైం అంతా వాళ్ళే తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. స్పీకర్ సార్ ఆల్రెడీ స్పోక్ ఫర్ 1 hour. సార్ మొత్తం టైం వారే తీసుకున్నారు సార్. వారు 1.5 గంట పైన మాట్లాడినారు సార్ ఇద్దరు. సార్ ఇప్పుడు ఆ టైం కూడా ఉన్నాయి, తప్పు రాసింటారు సార్. నేనేమంటాను సార్ అంటే దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పుడే మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. గిట్ల మాట్లాడినందుకే లగచర్లలో ఒళ్ళైంది. ఇక్కడ విషము ఫార్మా అని చెప్పి ఇట్లా మాట్లాడినందుకే ఆడ భయపడ్డారు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ZLD వచ్చింది, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది, గ్రీన్ ఫార్మాసిటీ అని మీరు అంటారు. పెట్టిందే మేము గ్రీన్ మొత్తం టెక్నాలజీ అని. నేనేమంటున్నా అంటే దయచేసి ఇక్కడో మాట మాట్లాడతాం, బయటో మాట మాట్లాడతాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు అన్నారు ఏదో మీ సొంత పేపర్లో రాశాను, ఇది ఎకనామిక్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 3 కంపెనీలు ప్రీమియర్, కేన్స్ అండ్ కార్నింగ్ పోయినాయని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు పంపుతాను, చూసుకోండి. అట్లాగే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి మీరు అన్నారు అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాళోజీ నారాయణరావు గారిని. కాళోజీ గారు చెప్పినారు అధ్యక్ష, రాజుల రాజ్యాలు, యోధుల యుద్ధాలు, వర్షకుల వాణిజ్యాలు
కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే అన్నారు. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాళోజీ నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కూలేశ్వరం అధ్యక్ష, మీరు మంత్రులు, మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టో లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టో కాదు కదా. మేడిగడ్డ అధ్యక్ష, కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల కాలువలు. కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష. దిక్కు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు. ఎందుకంటే కూలేశ్వరం వాళ్ళే అంటారు. మరి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడనేమో ప్రార్థనలు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 టీఎంసీల. స్పీకర్ సార్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు. మీ పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతోని ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతో కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతో తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించరు, మీ భూములను ఎట్లా తొలగించరు? మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత దాని చుట్టూత కాలువలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటది, మాకెందుకుంటది? ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి. ఎందుకు ఇంకా బుకాయించాలని, దబాయించాలని ఎన్ని రోజులు అధ్యక్ష? భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ, దుఃఖం ఉంటుంది. ఆ బాధ, దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలనేది మా ఆలోచన. ఆనాడు మల్లన్న సాగర్లో 3 లక్షల నుంచి మొదలుపెట్టిన మీరు, మేము కొట్లాడితే అది చివరికి 10 నుంచి 12 లక్షలకు వచ్చింది. ఇవాళ కొడంగల్లో
లగచెర్లలో 20 లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూమిలకు కూడా 20 లక్షలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 150 గజాల ఇంటి స్థలం ఇచ్చినాము. ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్గా వెళ్ళి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లో ఉంది. మీరు ఈ రోజు టీవీలలో పేపర్లలో ప్రముఖంగా వచ్చింది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా అధికారులను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా? మేము కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా? లేకపోతే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోల్సాగర్ మీరు కట్టినరా? ఏ మాటలు మాట్లాడుతున్నారు? కమిషన్ల కోసము ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 36,000 కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచిండ్రు. ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండ్రు. మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈరోజు విచారణ 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టులు విద్యుత్తు ముసుగులో 1,000 కోట్ల రూపాయలు కూలగొడితే ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్కి వీళ్ళని శిక్షించమని 1 మ్యాన్ కమిషన్ సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు. అధ్యక్ష, వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే. ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. జైలుకు పోయే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈరోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం. ఎవరెవరు ఏ రకంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిండో వాటి అన్నిటిని తీసుకొద్దాం. అధ్యక్ష, ఇవాళ వీళ్ళు ఎంతసేపు ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం. ఆనాడు 2013 భూసేకరణ చట్టం ఉంటే దాన్ని కాదని జీవో నెంబర్ 123 అని కొత్త రాజ్యాంగం కనిపెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం, డబ్బులు ఇస్తాం, భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా? కోర్టు మిమ్మల్ని తిట్టలేదా? ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది? ఈ రోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు. ఒకటే మాట మేము ఏం చెప్పినాము? నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచినా. కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని. నేను పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఎందుకు బుకాయిస్తున్నారు? ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష, మూసీ ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి. మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి. రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా చెప్పండి. రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి. హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబులు ఉన్నాయి. మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం, విప్రో విస్తరించినాం. మేము వచ్చినాక కాగ్నిజెంట్ను విస్తరించిపించినాం. ఆమ్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్లో పోయి. నేను 10 నెలల్లో
సరిగా ఒక్క సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. ఆయన ఏమనుకుంటాడంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు. అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు, నేను 4 ఇంగ్లీష్ ముక్కలు కానీ ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు, జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. కానీ ఈరోజు చైనా, జపాన్, జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష. 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్లో పనిచేయడానికి, ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష. బట్ట షాప్లో బట్టల మనికి పనికొస్తుండొచ్చు. గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినాం, మేము గుంటూరులో చదవలే. మా తెలుగు మీడియంస్ అధ్యక్ష, తెలుగు మీడియము గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష. మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే, ఆ తర్వాత పూనా పోలే, ఆ తర్వాత విదేశాలు తిరగనిక పోలే. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే చదువుకున్నాం. లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష. మేము 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో సాధించినామని. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా, జపాన్, జర్మన్. ఆ దేశంలో ఎవరికేం ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను. అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట? ఏందా బాధ? అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష. నేను కనిపించగానే ఆయననే చూడనికనే వస్తలేడు, చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారేంది మీరు ఇద్దరు కలిసి? ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇయ్యలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష. కేటీఆర్ గారు సార్ ఒక్క 5 నిమిషాలు క్లోజ్ చేసి. ఎందుకు సార్? కూర్చుంటానండి. మీ వాళ్ళదే బాగా ఇనసొంపు ఉంది కదా, కూర్చుంటారు. మీరు కూర్చోమంటే కూర్చుంటారు. అసలు మీ టైం అయిపోయింది. 2 గంటలు వాళ్ళని మాట్లాడించి ఎట్లా సార్ ఇది? కూర్చుంటానండి సార్, ఎట్లా సార్? మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు, తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు. మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్? ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో, అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు. అధ్యక్ష, మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష, పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది, సుంకిశాల కూలిపోయింది, భక్తరామదాసు మోటార్లు మునిగిపోయినాయి, సాగర్ ఎడమకాలు ఒక భారీ. తారక రామారావు చెప్పేవన్నీ ఎట్లున్నాయంటే ఉన్నమాట చెప్పే ఉలికిపడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష.
సచ్చిన పాలు చంపే అలవాటు మాకు లేదు. ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి 47 గురించి చెప్పారు అధ్యక్ష. ఎవరో కాల్చి చంపారంట అధ్యక్ష. AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష, కరెక్ట్. ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష? అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే. తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష. వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది? ఏది 1 year అయిపోయిందట. ఏం చేశారు 1 yearలో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎందులో రైజింగ్ అధ్యక్ష? కొన్నిట్లో మాత్రం రైజింగ్. అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు, బూతులు. ఎస్, తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. అధ్యక్ష కేటీఆర్ గారు ప్లీజ్ ఇంకా 5 మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలి, మరలా వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళాలి. కాస్త త్వరితగతిన పూర్తి చేయండి సార్. సార్ మీరు పెద్దలు మీరంటే గౌరవం. రామశివరావు గారు మీరంటే గౌరవం. మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు. మీరు గొంతు నొక్కకూడదు సార్. ఎడ్యుకేషన్ బడ్జెట్ 15% పెడతామన్నారు. ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు? 15% అని 7.5% పెట్టినారు. ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి? ఇది ఇచ్చేస్తాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 11,600 కోట్లు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 11,600 కోట్లు దేవుడెరుగు. ఉన్న 1022 గురుకుల పాఠశాలను కాపాడండి. 88 మంది చచ్చిపోయినారు ఇప్పటికీ. దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి. రైతులు 513 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా. దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి. అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ఈరోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే, గురుకులాలు మూతపడుతుంటే, 40,000 అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష? 1931 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దుల్లో. విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు. 20 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. వారు చెప్పారు అధ్యక్ష ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు. అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు 1800 కోట్లు బకాయిలు ఉండే, మేము కట్టలేదు అధ్యక్ష. మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు ఇవ్వాలి. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు. ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు. బడ్జెట్ను సవరించండి, ఒక 5,000 కోట్లు కేటాయించండి. స్కూటీలు అన్నారు అధ్యక్ష. మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష. దానికోసం ఒక 500 కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా. విద్యా జ్యోతులు అన్నారు. 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ అయితే 1,00,000, రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000. అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. 1000 కోట్లు దయచేసి బడ్జెట్ను రీఅప్రోప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషనే. వీటికి మాత్రమే వాళ్ళు కాయిదాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష. గిగ్ వర్కర్స్ అని ఉంటారు. మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, ఇన్స్టామార్ట్, ర్యాపిడో, వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు. గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు. పెట్టండి, డబ్బులు కేటాయించండి, వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్లో అమానుషంగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు కూడా చేశారు. దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెల్లారు లేస్తే ప్రజాపాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష, కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష, అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ
పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట. నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2500 వస్తుందేమో అనుకున్నా. ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష. ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష. ఆమె కూడా అంటున్నది అధ్యక్ష, నేను కూడా చెప్పినాను సార్, నేను కూడా అనుకున్నా మా అత్తకు 4000 పెన్షన్ వస్తుందేమో అనుకున్నా, వస్తలేదు, మరి నేనేం చేయాలన్నది. అత్తకి ఇస్తా అన్నారు, మామకి ఇస్తా అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, వస్తలేదని చెప్పి అత్తా కోడళ్ళ పంచాయతీలు పెడతా ఉన్నారు సార్. అధ్యక్ష, అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1 కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. బంగారం అన్నారు, మరి లంక బిందెలు దొరికినాక ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష, చూద్దాం అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది, న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది, సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది. తల్లి బిడ్డలకు మరి మాతా శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్, క్రిస్మస్ కానుక బంద్, ఆఖరికి ఆశాలు అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్. 18,000 జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. మొత్తం ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్లో 40% పెరిగిందని, సైబరాబాద్లో 64% పెరిగిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రోటోకాల్ వైలేషన్స్ ఇంకా చెప్తే చాలా ఉంటాయి. క్రైమ్ రేట్ ఎట్లా ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు అధ్యక్ష, పెట్రోల్ పోసి చంపేస్తా అంటాడు, కానీ చర్యలు ఉండవు, కేసులు కావు. కానీ మా మీద మాత్రం చిన్న వాటి కేసులు, జైలు. ఏం పర్వాలేదు అధ్యక్ష. ఉద్యోగులు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు సార్, మీ దగ్గర కూడా వచ్చారు ఉద్యోగులు, మీరే చెప్పారు కొత్త పీఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తామన్నారు. 5 డిఏలలో 1 ఇచ్చారు అధ్యక్ష, మహాప్రభు అని వేడుకుంటే. ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగొద్దు, పీఆర్సీ అంటే పనికిరాని చర్చలు. అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి 10 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు. ప్రజా పాలన అంటారు, మరి ఎట్లా ఉందంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది. ఓకే సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్. అధ్యక్ష వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష, వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే, ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నది. ఒక మాట, మొన్న మధ్యన పెద్ద మనిషి నాంపల్లి స్టేషన్లో దిగినాడు సార్. దిగి ఆటో ఎక్కాడు, బెస్ట్ హోటల్కి తీసుకుపోమన్నాడట సార్. తీసుకుపోయినాడు ఆయన, పాపం ఆటో ఆయన. తీసుకుపోతే భోజనం చేసినాడు. భోజనం చేస్తే భోజనం మాత్రం చెత్తగా ఉందట. ఆయన పోయి అడిగినాడట, ఏమయ్యా బెస్ట్ హోటల్కి తీసుకుపోమంటే మరి ఇంత ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది ఎందుకు ఆయన అడిగినట. సార్ నువ్వు బెస్ట్ హోటల్ అన్నావు కానీ హోటల్ పేరు అడగలే కదా సార్, హోటల్ పేరు బెస్ట్ పేరు అన్నాడట. మీది కూడా గట్లనే ఉన్నది. పేరేమో ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు పేరేమో ప్రజాపాలన, చేసేది మాత్రం ప్రజా పీడన అధ్యక్ష. ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకర్ అన్నను, మా మిత్రుడు, మా పెద్దన్న, వారిని కోరుతా ఉన్న అధ్యక్ష, అపాయింటెడ్ డే ప్రకటించండి, దయచేసి వారిని కాపాడండి. వారు ఎదురు చూస్తా ఉన్నారు, వారందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వారిని కాపాడండి. పల్లెల్లో నిన్ననే హరీష్ రావు గారు అడిగారు, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అయిపోతుంది సార్. పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది. దయచేసి ₹1,00,00,000 వరకు మేము చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి 31 లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది, దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా. ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తా ఉన్నారు, వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దయచేసి బీసీ డిక్లరేషన్లో పెద్దలు మరి ఆనాడు సిద్ధరామయ్య గారు వచ్చి చేసినారు అధ్యక్ష. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కానీ 2 బడ్జెట్లు కలిపితే కూడా 20,000 కోట్లు కాలేదు. దయచేసి బడ్జెట్ను సవరించి 20,000 కోట్లు కేటాయించండి. బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి, మీరే చెప్పినారు తీసుకొస్తామని, తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే అధ్యక్ష, మీరు మరి మత్స్యకారులకు సంబంధించి, గౌడన్లకు సంబంధించి 25% రిజర్వేషన్లు చేస్తామన్నారు, వైన్ షాప్లలో చేయండి. దళితుల విషయంలో, గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష. కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సవరించి అంచనాలు సవరించి 10,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష, వాళ్ళకు కూడా కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు, 12 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. సవరించి వారికి కూడా ఒక 5,000 కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా. మైనారిటీ సబ్ ప్లాన్ చేస్తామన్నారు,
తెమ్మని కోరుతా ఉన్నా. గత సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ 1,000 కోట్లే ఖర్చు అయింది అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇవాళ రాష్ట్రం అంతా ఏమనుకుంటారు అధ్యక్ష అంటే, ఎందుకంటే ఎల్లుండి రంజాన్ ఉన్నది సార్, అందుకే చెప్తా ఉన్నా. ఉర్దూ కూడా నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ సార్. అయిపోయింది సార్, ఐఎమ్ కంక్లూడ్. రాష్ట్రం అంతా ఒకటే అనుకుంటున్నారు సార్. सिर्फ जुबां पे थे झूठे वादे, दिल में थे सारे गलत इरादे. कांग्रेस को थी सिर्फ कुर्सी से प्यार, तेलंगाना की मिट्टी से की कैसी गद्दारी. वादों के धोखे अब बस यादों में रह गए, वादों के धोखे बस यादों में खो गए और अवाम के अरमा ख्वाब बन के रह गए. तेलंगाना अंटे अध्यक्ष मोहब्बत का मकान अध्यक्ष. थोड़ा हिंदी उर्दू जानते हैं, हम भी थोड़ा हिंदी उर्दू जानते हैं. हम कोई तेलंगाना के लोग, कांग्रेस के लोग गद्दारी नहीं है. बात सही